ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 27వ వచనము. గొల్గొత కొండపై సిలువయే బలిపీఠముగా ఉన్నది. ఆ కలువరి సిలువను మనము ఐక్యపరచుకుందుము కాక. క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిమి అని చెప్పు ప్రేమ అనుభవంలోనికి చొరబడి వెళ్ళుదుముగాక. బలిపీఠపు కొమ్ములలో మనము జతచేయు ఆ త్రాడు దైవిక ప్రేమ. స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ప్రభు మనలను తనతోనూ కలవరితోనూ ప్రేమ అను త్రాళ్లతో కట్టుటకు కారణం ఏమిటి? మనం ఆయనతో సహవాసము చేయాలన్నదే ఆయన కోరిక. ఒక దినము అబ్రహాము ఇస్సాకుకు తాళ్లతో బంధించి బలిపీఠము మీద పరుండబెట్టెను. ఇస్సాకు ఏమాత్రమును వ్యతిరేకించలేదు. ఎందుకనగా తనకు కట్టినవాడు తన సొంత తండ్రి అని అతడు గ్రహించి ఉండెను. ఆ తాడు దైవచిత్తము యొక్క తాడు. తండ్రి చిత్తమునకు అతడు సంపూర్ణముగా సమర్పించుకొని తండ్రి యందు ప్రేమ చూపెను గనుక తండ్రి సమస్తమును మేలు కలుగుటకై చేయునని విశ్వసించెను. దేవుని బిడ్డలారా, మనము అనేకసార్లు శ్రమల గుండా దాటి వెళ్ళవచ్చు, కానీ మనలను మనము దైవచిత్తమునకు సమర్పించుకున్న ఎడల ఆయన మన కొరకు సమస్తమును సమకూర్చి మేలు జరిగించువాడని మరవవద్దు. యోబు ఎన్నో శ్రమలను ఎదుర్కొనెను, ఆయనను తన్ను తాను ధైర్యపరచుకొనెను. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. మరియను గురించి మనందరికీ తెలుసు. దైవచిత్తమునకు సమర్పించుకొని గర్భము ధరించుట ద్వారా అనేక శ్రమలు అనుభవించవలసి ఉండినను ఆమె తన్ను సంపూర్ణముగా దైవచిత్తమునకు సమర్పించుకున్నెను. దేవుని బిడ్డలారా, క్రీస్తు సిలువాను బలిపీఠములో ప్రేమ బంధకముతో మిమ్మల్ని కట్టి ఉన్న ప్రభు తన చిత్తానుసారముగా మనల్ని నడిపించునని మరవవద్దు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.